మధ్య వేదిక మధ్యకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ వైవి భద్రారెడ్డి గారిని వేదిక వెనుక వెనుకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కుర్చీలు ఖాళీ ఉన్నాయి, కొద్దిగా వచ్చి కూర్చొని. అలాగే నారపరెడ్డి బ్రహ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజానేత, వర్కింగ్ ఎంపీగా అందరిచే ప్రశంసలు అందుకున్నటువంటి మన అందరి నాయకుడు గౌరవనీయులు శ్రీ సూత్రధారి గౌరవనీయులు శ్రీ బొత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాలవెల్లి వెంకటేశ్వర రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నాం. మరియు శ్రీ వజ్రాల సాంబరెడ్డి గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అఖిల భారత రెడ్డి సమాఖ్య సంక్షేమ ఇప్పుడు ఈరోజు రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శేషరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మారే కృష్ణారెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు, వారితో పాటు గతంలో ఈ రెడ్డి హాస్టల్ సైడ్ ఎన్నిసార్లు వచ్చిపోయినప్పటికీ నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఎంపీపీగా ముందున్నప్పుడు మా నాన్నగారితో పాటు ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు జోరును వర్షం పడినప్పుడు, లైటింగ్ లేదు, జోరును వర్షం పడుతుంటే ఆ రోజు చూసిపోయాను. నేను వచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఛాన్సర్లు వచ్చిపోయినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్ మేమేం చేయలేకపోయామే అని చెప్పేసి చాలా బాధతో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా చాలా టైంలో చాలా ప్లేసుల్లో ఈ రెడ్డి హాస్టల్స్ కానీ శ్రీశైలం రెడ్డి సత్రానికి కానీ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మా నాన్నగారి పేరు మీద ఒక మంచి అవకాశం వస్తే ఈ రెడ్డి హాస్టల్ డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకుని చాలా రోజులప్పుడు కూడా సడన్గా అంతకుముందు పెద్దలందరూ కలిసి ఈ రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి నాగరి కోసం వచ్చారు. అన్న, ఈ సంవత్సరం రెడ్డి వనభోజనాలు పెట్టాలా లేదా అని అడిగితే మీకేం కావాలో మేము డబ్బులు నేను సహాయం చేస్తాను స్వామి, మీరు హ్యాపీగా పెట్టండి, రెడ్డి వనభోజనాలు పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ రోజు చెప్పడం. ఆ రోజు వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా అన్న, కరోనా తర్వాత ఈ రెడ్డి హాస్టల్ బాగాలేదు, దీనికి మీరు ఎంతవరకు సహాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు నేను ఇంత అమౌంట్ చెప్పను కానీ నేను ఆ రోజు వచ్చిన తర్వాత ముందు ఏం అవసరమో కంప్లీట్ చేస్తామని చెప్పడం. ఆ రోజు వచ్చి నా చేతనైనంత వరకు అమ్మగారు కూడా చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి పేరు మీద ఈ హాస్టల్లో డైనింగ్ హాల్ కానీ పిల్లలకి బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం, కులాలకి సేవ చేస్తున్నాం. కానీ ఈ రెడ్డి హాస్టల్కి మా నాన్నగారి పేరు మీద సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది నాది, నా సొంతది అనుకుని ఇక్కడ దాకా వచ్చాను తప్ప పరాయిది అనుకుంటే నేను వచ్చేవాడిని కాదు. మీరందరూ అడిగారు కాబట్టి, ఈ హాస్టల్ మీద ప్రేమ ఉంది కాబట్టి, ఈ హాస్టల్ మీద చదువుకునే పిల్లలందరూ బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమాన్ని నేను తలపెట్టాను తప్ప దీనికి రాజకీయాలు లేవు, నాకు పేరు వస్తుందని చెప్పి నేను అనుకోలే. మేము ఎన్నో విధాలుగా మా ట్రస్ట్ నుంచి ఎన్నో విధాలుగా సేవ చేశాము. కానీ ఇంత మంచి కార్యక్రమం ఎంతో మందికి సేవ చేస్తూ ఒక రెడ్డి కుటుంబంలో పుట్టి ఒక పేదరెడ్డి చదువుకోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి నా 4 రూపాయలు కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఈ రెడ్డి హాస్టల్ పిల్లలకు సహాయం చేయడానికి నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ భాగస్వామ్యం కల్పించిన రమణారెడ్డి కానీ బత్తుల బ్రహ్మారెడ్డి గారు కూడా మధ్య ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నా అంటే రమణారెడ్డి గారు కానీ బత్తుల బ్రహ్మారెడ్డి గారు అంతకుముందు కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు. రమణారెడ్డి అన్న వచ్చిన తర్వాత, బత్తుల బ్రహ్మారెడ్డి అయిన తర్వాత వాళ్ళు హింస పెట్టారో ప్రేమించారో ఏ విధంగా నానా రకాలుగా ఎంతో విజయభాస్కర్ అని కానీ ఎంతమంది సుమారుగా 2 కోట్ల రూపాయలు పైచిలుక 2 కోట్ల 30 లక్షల పైచిలుక
వీళ్ళు నమ్మి ఈ హాస్టల్ డెవలప్ చేశారంటే వీళ్ళ మీద నమ్మకంతో డెవలప్ చేశారు కదా. వీళ్ళు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా మీ సొంత మనుషులు పెట్టుకొని మీరు డెవలప్ చేసుకోండి అయ్యా, ₹1 కూడా మాకు చేతికి లేదని చెప్పి వాళ్ళ మీద నమ్మకంతో ఇంత బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో ఇచ్చేసారు. సొంత కాలేజీని వదిలేసేసి రెడ్డి హాస్టల్ని సొంత హాస్టల్గా భావించి రమణాటంగా వదిలేశారు. ఇవన్నీ చేస్తారంటే ఇంత మంచి సముదాయంలో మేము ఇంత డెవలప్ చేసి సుమారు 20 లక్షలు నేను కానీ పెద్దలు సుబ్బన్న కానీ ఎంతమందో డెవలప్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే మేము చేసే ప్రోగ్రామ్కి మేము డెవలప్మెంట్ చేసి నేను ఓపెన్ చేసినట్టు కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు. ఇది ఎదురస్తాం అనిపించింది. ఎప్పుడు దయచేసి సహాయం చేసేవాళ్ళు రెడ్డి హాస్టల్కి మంచిదనంతో సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు సహాయం చేయండి. మీరు ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా మీరు ఓపెనింగ్ హ్యాపీగా పెట్టుకోండి. ఇప్పుడు మీరు అడిగారు, నేను సహాయం చేసేలేదు. నేను రెడ్డి హాస్టల్ పిలిస్తే వస్తా, లేకపోతే లేదు. కానీ మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ మా అమ్మ తరపు నుంచి కానీ మేము కానీ ఈ రెడ్డి హాస్టల్కి ఎప్పుడు ఈ చిన్న అవస్థ వచ్చినా పిల్లలకి ఎప్పుడు అవస్థ వచ్చినా ఈ బూచేపల్లి సుప్రసాద్ అని బూచేపల్లి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. నేను దీని దూరంగా ఓపెనింగ్ అయిపోయిన దూరంగా వెళ్ళాను. మీరు పిలిస్తే వస్తా, లేకపోతే రానండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ బాగుండాలి. మీరందరూ ఇక్కడ రెడ్డి జనాభివృద్ధి సంఘం అందరూ కూడా ₹10 సహాయం చేసి మన పిల్లలకు సహాయం చేస్తే మన పిల్లలు బాగుంటారని చెప్పేసి మంచి ఆలోచన పెట్టారు. కాబట్టి ఈ ఒంగోలు పట్టణంలో కానీ ప్రకాశం జిల్లా కానీ ఎంతోమంది రెడ్డీస్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, తలా ₹1,000 ₹2,000 సహాయం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక మంచి ఆశయం కోసం ఇంకా ఫ్యూచర్లో ఈ రెడ్డి జనాభివృద్ధి సభ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, మంచి కార్యక్రమాలు పెట్టాలి, పేద పిల్లలకు సహాయం చేయాలి. అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఎయిడ్ కానీ మంచి మంచి హాస్టల్స్ కానీ కొత్తవి కూడా కట్టాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్కి ఎప్పుడు మేము సహాయం చేస్తుంటాము. ఎప్పుడు మన వెనక నడపడం కోసం సుబ్బన్న కూడా ఉన్నాడు. కాబట్టి సుబ్బన్న కూడా అమూల్యమైన టైం మన కోసం ఇచ్చి హైదరాబాద్ పోవాల్సినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్ కోసం నేను కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఉదయం నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేసిన సుబ్బారెడ్డి గారికి ₹2,30,00,000 ఈరోజు రెడ్డి హాస్టల్ భవనం ఆధునీకరణ అయితేమి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైబ్రరీ అయితేమి, కాన్ఫరెన్స్ అయితేమి, ఇంత ఆధునిక ఫెసిలిటీస్తో ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి సహాయం చేసిన దాతలందరికీ కూడా ముందు పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుతున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం, తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మన తోటి వాళ్ళు, ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళు వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి కృషి చేయాలని చెప్పి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని కేవీ రమణారెడ్డిని ఆదిరెడ్డిని వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక విజయభాస్కర్ చెప్పినట్టు ఈ రెడ్డి హాస్టల్ ఇక్కడ ఆడిటోరియం నిర్మించాలి అని చెప్పారు. చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆడిటోరియం నిర్మిస్తే దాని ద్వారా కూడా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆడిటోరియం రెంట్కి ఇచ్చి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇందాక ఎవరో సభ్యులు చెప్తూ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒకటి రెడ్డి హాస్టల్ తరఫున పెట్టాలన్నారు. తప్పకుండా చేయండి. ఈ 2 కార్యక్రమాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడదాం. ఇక్కడ మన దగ్గర చదువుకునే విద్యార్థులు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం కోసం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఓల్డ్ ఏజ్ హోము, అదేవిధంగా యాటోరీ కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాలు తప్పకుండా రాబోయే 1-2 సంవత్సరాల్లో చేద్దాం. దానికి నేనే కాకుండా ఇక్కడ ఉండే దాతలందరూ కింద నుంచి ఉండేది సభ్యుల్లో ఉండే దాతలు కూడా ముందుకు వస్తారు. తప్పకుండా సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన
హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులను బాగా ఎంకరేజ్ చేసే దానికోసం హాస్టల్లో ఉండే టాప్ 2, 3 ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసే దానికోసం వాళ్ళకి ఉచితంగా అన్ని ఏర్పాటు చేయటం కాకుండా ఏదో ప్రైజ్ మనీ కూడా పెడితే ఇంకా కూడా వాళ్ళు ఉత్సాహంగా చదువుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చేదాన్ని బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నిర్ణయించుకుంటూ తప్పకుండా ఇందాక బూచేపల్లి శివ చెప్పినట్టు నేను బూచేపల్లి శివాలో ఎవరు ఇక్కడికి వచ్చి మీ మీద పెత్తనం చేసే అవసరమే మాకు లేదు, మేము రాము కూడా. కానీ మీరు దీన్ని సంస్థని దీని కాళ్ళపై దీన్ని నిలబడేటట్టు నడవాలంటే సస్టైన్గా నడవాలంటే ముందు కార్పస్ క్రియేట్ చేయండి, కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఒకరి సహాయం లేకుండా హాస్టల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది రాకుండా హాస్టల్ నడిపేదానికి కానివ్వండి, ఇక్కడ ఉండే సెంటర్స్ నడిపేదానికి కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం మన రెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సోదరులందరూ కూడా సహాయం ఆర్జించండి. తప్పకుండా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. అప్పుడు కార్పస్ క్రియేట్ చేస్తే దానిపై వచ్చే ఇంట్రెస్ట్తోనే మన హాస్టల్ మెయింటెనెన్స్ నడిచే విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి దానికి ఇక్కడికి వచ్చిన అందరూ రెడ్డి సోదరులందరూ కూడా మేనేజ్మెంట్కి సహకరించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినా సరే చాలా ఓపికగా మన సోదరులందరూ కూడా ఇప్పుడు దాకా ఉండి మీ చేసే కార్యక్రమాలన్నీ కూడా సూచించి మీకు సూచనలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు మీరు రెడ్డి సంఘం తరఫున టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.